ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది పెన్షనర్లకు ఒక అద్భుతమైన మరియు సానుకూలమైన అప్డేట్ అయితే వచ్చింది. దీని ద్వారా మీరు జీవో నంబర్ 63 ప్రకారం మీకు రావాల్సిన 3 విడతల డీఆర్ బకాయిలను చాలా సులభంగా కేవలం ఒక చిటికెలో లెక్కించుకోవచ్చు. గత దీపావళి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షనర్లకు ఒక గొప్ప కానుకను ప్రకటించింది. అదే జీవో నంబర్ 63 ప్రకారం జనవరి 2024 నుండి అమల్లోకి వచ్చే డీఆర్ పెంపుదల ఉత్తర్వులు. ఈ ఉత్తర్వుల ప్రకారం పెన్షనర్లకు పెరిగిన డీఆర్ మొత్తం వెంటనే అందకపోయినా, వాటికి సంబంధించిన బకాయిలు ఏ విధంగా, ఎప్పుడు అందుతాయనే దానిపై ప్రభుత్వం ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను విడుదల చేసింది. ఈ బకాయిల కాల పరిమితిని మనం గమనిస్తే జనవరి 2024 నుంచి సెప్టెంబర్ 2025 వరకు, అంటే మొత్తం 21 నెలల సుదీర్ఘ కాలానికి సంబంధించిన బకాయిలను ప్రభుత్వం పెన్షనర్లకు చెల్లించాల్సి ఉంది. ఈ 21 నెలల భారీ మొత్తాన్ని ప్రభుత్వం ఒకేసారి కాకుండా 4 విడతలలో చెల్లించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మొదటి విడత మొత్తం బకాయిలలో 10% నిధులను ఈ ఏప్రిల్ నెలలోనే పెన్షనర్ల ఖాతాలో జమ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇది వృద్ధాప్యంలో ఉన్నవారికి తక్షణ ఆర్థిక అవసరాల కోసం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇక మిగిలిన 90% బకాయిలను 3 సమాన వాయిదాల్లో, అంటే ఒక్కో విడతలో 30% చొప్పున పంపిణీ చేస్తున్నారు. ఈ 3 విడతల చెల్లింపులు వరుసగా 2026 ఆగస్టులో ఒకసారి, నవంబర్ 2026లో రెండోసారి మరియు 2027 ఫిబ్రవరిలో మూడోసారి మీ ఖాతాలో జమ చేయబడతాయి. ఈ సుదీర్ఘ ప్రణాళిక వల్ల పెన్షనర్లు తమ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడానికి వీలు కలుగుతుంది. ముందుగా మనం యూజీసీ పెన్షనర్ల గురించి మాట్లాడుకుంటే, వారి డీఏ శాతం 46% నుంచి 50%కి పెరిగింది. అంటే వారికి నికరంగా 4% పెరుగుదల లభించింది. వీరికి 21 నెలల బకాయిలను లెక్కించడానికి ఒక సులభమైన ఫార్ములా ఉంది. మీ బేసిక్ పెన్షన్‌ను 0.84తో గుర్తించినట్లయితే, మీకు రావాల్సిన మొత్తం 21 నెలల బకాయి సొమ్ము ఎంత తెలిసిపోతుంది. ఎందుకంటే 4% పెరుగుదలను 21 నెలలతో గుణిస్తే వచ్చే సంఖ్య ఆధారంగా ఈ ఫార్ములా రూపొందించబడింది. ఇది యూజీసీ స్కేల్స్